హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కూల్ బై నీల్. ఈరోజు నేను ఒక చిన్న స్మాల్ షాపింగ్ హాల్ నేను మీకు చూపించాలనుకుంటున్నానండి. అదేంటంటే నేను ఎప్పి తీసుకున్నాను. ఇప్పుడు ఎప్పి కొత్తగా వచ్చాయి. ఒక 2 ప్లాస్టిక్ బౌల్స్ ఫ్రీగా ఇస్తున్నారు. సో అవి కూడా చాలా బాగున్నాయి. సో ఫస్ట్ ఇది ఓవరాల్గా నేను మీకు చూపిస్తున్నానండి. నేను ఇక్కడ సోప్స్ తీసుకున్నాను, పిఎస్ మాన్సూన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ టమాటా కెచప్ ఒకటి తీసుకున్నాను. అండ్ నెయిల్ పాలిష్ రిమూవర్స్ తీసుకున్నాను, కారా కంపెనీ వాళ్ళది. అది నేను మీకు సెపరేట్ వీడియోలో చూపిస్తాను. అది వాడి నేను మీకు రివ్యూ ఇస్తాను. అండ్ నెక్స్ట్ టంగ్ క్లీనర్స్, సాంబార్ పౌడర్, రసం పౌడర్ ఇవన్నీ తీసుకున్నాను. నేను విడివిడిగా చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఎందుకంటే మనకి ఎక్కువ డబ్బాల్లో వేసి నిల్వ ఉంటే పురుగు పట్టేస్తుంది కదా. సో అందుకనే నేను ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇలా చిన్న చిన్న టెట్రా ప్యాకెట్స్ లాగా తీసుకుంటాను నేను. అదైతే మనకి ఎప్పటికప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కూడా నేను ఒక 10 డేస్కి సరిపడా నేను తీసుకున్నానండి. మెంతులు, జీలకర్ర, సోప్ అండ్ మిక్స్డ్ హర్బ్స్ ఒకటి తీసుకున్నాను ట్రై చేద్దామని. ఫ్లేవర్ బాగుంటుందని అందరూ చెప్తున్నారు. సో దాల్చిన చెక్క, ఇవన్నీ ఎండుమిర్చి ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ డైలీ వేర్ మీ అందరికీ తెలిసిందే. జస్ట్ నేను ఎందుకు చూపిస్తున్నానంటే చెప్పాను కదా మీకు. సో ఇలా మనం తక్కువ తీసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ నిల్వ ఉండాల్సిన అవసరం లేదు. మనకు కూడా ఇంట్లో ఉండి బోర్ అయిపోతాం కాబట్టి రెగ్యులర్గా షాపింగ్కి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్గా అన్నీ తెచ్చుకొని కుకింగ్ పర్పస్కి కోసం వాడుకోవచ్చు. పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువ నిల్వలు పెట్టుకోవద్దండి. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి ఆ నిల్వ పదార్థాలతో మనం కుకింగ్ చేయడం వల్ల వాళ్ళకి హెల్త్ అంత బాగోదు. సో అందుకనే నేను ఈ మాట చెప్దామని ఈ వీడియో నేను మీకు చూపిస్తున్నాను. అఫ్కోర్స్ మీ అందరూ ఇవన్నీ కొనుక్కున్నవే, చేస్తున్నవే. బట్ ఏంటంటే ఇలా అయితే మనకి బెటర్ అని నా ఐడియా మాత్రమే. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. సో నేను ఇలా పాస్తా అండ్ సెపరేట్గా ఒక 2 టెట్రా ప్యాకెట్స్ ఓట్స్ ఒకటి నేను టేస్ట్ కోసం రెడీ తీసుకున్నాను. అండ్ మొత్తం కారం అంతా అయిపోయిందండి. నేను 3 మ్యాంగోస్ కారమే వాడతాను. ఇది కలర్ పరంగా అండ్ కారం పరంగా చాలా బాగుంటుంది. సో ఇవ్వండి, ఇవి నేను అన్నీ పావు తీసుకున్నాను. బొంబే రవ్వ, ఉప్మా రవ్వ అనొచ్చు, సూజీ అనొచ్చు, ఇదొకటి. అండ్ పెసరపప్పు ఒక పావు తీసుకున్నాను. అండ్ మూంగ్ దాల్ అది. అండ్ నెక్స్ట్ ఒక చాయ్ మినపప్పు ఒక పావు తీసుకున్నాను. ఇది గోధుమ రవ్వ అండి. మనకి ఉప్మా సాట్లకి బాగుంటుంది కదా. సో పిల్లలకు కూడా గోధుమ రవ్వతో పెడితే వాళ్ళకి మంచిగా విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ అందుతాయి. సో మనం ఎక్కువ గోధుమలు వాడతాం కదా, అందుకని నేను అది ఎక్కువ వాడుతున్నాను. ధనియా ఇవన్నీ నేను తీసుకున్నాను. పల్లీస్, కాబూలీ చెనా. ఈ కాబూలీ చెనా కూడా పిల్లలకి పెట్టాలండి. ఈ ప్రోటీన్ అన్నీ అందుతాయి ఇవన్నీ పెట్టడం వల్ల. మనం ఓన్లీ దాలే పెడతాము, దాల్ ఒకటే సరిపోదు పిల్లలకి. సో ఇవన్నీ పెట్టుకుంటామండి. సో దిస్ ఇస్ ద వీడియో. ఇది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ బటన్. అండ్ ప్లీజ్ టెల్ మీ హౌ మై వీడియో ఇస్ గోయింగ్ ఆన్. సో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.